ఒక కాలుని మోకాలి వరకు పైకి లేపి మరో కాలి మడమను బొడ్డన వేలుతో తాకిస్తుంది. అలా తాకినప్పుడు సన్నగా శబ్దం చేస్తున్న మువ్వల పట్టీలు, ఆ ఆటలో చీర మోకాళ్ళ వరకు పైకి జరిగి దబ్బపండు రంగులో మెరిసిపోతున్న కాళ్ళు కరణ్కి కనువిందు చేస్తూ ఉంటే, ఆ భంగిమలో ఉన్న పరీని చూడగానే ఎడారిలో మిట్ట మధ్యాహ్నం నడిచిన వ్యక్తిలా గొంతు తడారిపోతూ ఉంది. అప్పుడే నీళ్లు తాగినా విపరీతంగా దాహం అనిపించేస్తుంది కరణ్కి. ఇంకేముంది, గుటకలు వేస్తున్న తనకి తన చేతిలోని బ్యాగ్ కింద జారిపోయిందనే సంగతే తెలియలేకపోయింది. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 43లోకి వెళ్ళిపోదామా? ఇంతకీ పరిని చూడగానే కరణ్కి కళ్ళు బైర్లు కమ్మిపోతున్నాయి కదా. నెక్స్ట్ పర్ణిక ఏం చేస్తుందో మరి. తన చేతిలోని బ్యాగ్ కింద జారి పడిపోగానే వచ్చిన శబ్దానికి పర్ణిక డోర్ వైపుకు తిరిగి చూసింది. శిలలాగా నిల్చున్న కరణ్ ఆమె కంటపడ్డాడు. కంగారుగా పక్కకి తిరిగింది లేచేందుకు. కరణ్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోయింది ఇప్పుడు. ఎదని కప్పాల్సిన పళ్ళు ఒక పక్కకి జరిగి జాకెట్లో బంధించిన అందాల్ని చూపించేస్తుంది. అర్ధచంద్రాకారంలో ఊరిస్తుంది. నడుము వంపు, పలచటి పొట్ట, మధ్యలో ఎవరో గిచ్చినట్టుగా పింక్ కలర్లో అందంగా ఉన్న నాభి. కరణ్ని చూసి కంగారుగా లేచి నిలబడిపోయింది పరి. ఆమె లేచి సరిగా నిల్చుని చీర సరిచేసేసరికి ఆమె ఆరబోసిన అందాలన్నిటినీ తన కళ్ళల్లో బంధించేశాడు కదా ఆల్రెడీ కరణ్. తాను ఒక్కటే ఉంది కదా అని కొంచెం ఫ్రీగా ఉంది. కరణ్ వస్తే బెల్లు కొడతాడు కదా అని అనుకుంది. ఇలా దొరికిపోతాను అని అస్సలు ఊహించలేదు పర్ణిక. సిగ్గుతో తల వంచేసుకుంది. కొంగు చేతిలో నలిపేస్తూ నిల్చుంది. కరణ్ ఒక్కో అడుగు ముందుకు వేసి ఆమెను చేరాడు. అతని దగ్గర అవుతుంటే ఆమె గుండెల్లో అలజడి అంతకంతకు పెరిగిపోతూ ఉంది. పారిపో అని మనసు హెచ్చరిస్తుంది కానీ శరీరం మాత్రం వద్దు అన్నట్లుగా సహకరించట్లేదు ముందుకు వెళ్ళటానికి. ఇక తను ఒక ఇంచు కూడా కదలలేకపోతుంది. ఆమెను అమాంతం హత్తుకున్నాడు కరణ్. అతని ఊపిరి ఆమెను కాల్చేస్తున్నట్టుంది. ఆమె మెడవంపుల్లో తడి ముద్దులతో అద్దుతూ, పరీ, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దామే ప్లీజ్ అని అడిగాడు గుసగుసగా. ఊహూ అని అంది కష్టంగా పరి. పోనీ ఇప్పుడు అగ్రిమెంట్ పక్కన పెట్టేసి రేపటి నుంచి కంటిన్యూ చేద్దామా, ఏమంటావు అన్నాడు. అని అంది పర్ణిక. మరి ఎందుకే ఇలా కనిపించి నన్ను చంపుతున్నావు అని కసుక్కన కొరికాడు ఆమె భుజాన్ని. అని అంటూ అతని షర్టు గట్టిగా పట్టుకుంది పర్ణిక. రాక్షసి అని పరిని దూరంగా జరిపి షర్ట్ రిమూవ్ చేశాడు. అది చూసి కంగారు పడిపోయింది పరి. గుటకలు మింగుతూ అతనిని చూసింది. ఇప్పుడు ఏం చేస్తాడో అని గుబులుతూ, నీతో మాట్లాడాలి అని అంది కష్టంగా. అతనిని డైవర్ట్ చేయటమే ఆమె తక్షణ కర్తవ్యంగా భావించింది. ఏదైనా తర్వాతే అని షర్ట్ ఆమె పైకి విసిరేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు కరణ్, ముఖం అదోలా పెట్టుకొని. ముఖాన ఉన్న షర్ట్ తీసింది. వాష్రూంలో డోర్ గట్టిగా సౌండ్ వచ్చేలా క్లోజ్ చేశాడు కరణ్. అతని అవస్థకి పరికి నవ్వు వచ్చేసింది. నవ్వుతుంది పరి అని తెలిసి వచ్చి చంపేస్తాడు అని అనుకుంది. పరి ఇంకేం చేస్తాడో అని కంగారు పడిపోతుంది లోపల. కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం అతనిపై పర్ణికకు సదభిప్రాయం కలగజేసింది. డోర్ దగ్గర కరణ్ పడేసిన కవర్ తీసి టేబుల్పై పెట్టింది. జ్యువెలరీ కవర్ అని తెలుస్తోంది, కానీ తన కోసమేనా ఏమోలే, ఆయనే చెప్తారు కదా అని అనుకొని చూడకుండానే పక్కన పెట్టేసింది. షర్ట్ నీట్గా బెడ్పై పెట్టి కరణ్ వస్తే మాట్లాడాలి అని కూర్చుంది. చక్కగా బాసపట్ల వేసుకొని మంచం మీద. కాసేపటికి టవల్ చుట్టుకొని మరొక టవల్తో తల తుడుచుకుంటూ వచ్చాడు కరణ్. అతనిని చూసి మంచం మీద నుంచి దిగి నిలబడి నుంచుంది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో టవల్ పెట్టాడు. కరణ్ బెడ్పై కూర్చుని తుడువు అని అన్నాడు కరణ్. ఇక అతని తలపై టవల్ వేసి నెమ్మదిగా తుడుస్తూ ఉంది పర్ణిక. కరణ్ బుద్ధిగా కూర్చున్నాడు అల్లరి చేయకుండా. కరణ్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. పరి టవల్స్ ఆరపెట్టేసి వచ్చింది. ఇలానే వచ్చేస్తావా అని అన్నాడు కరణ్ నలిగిన ఆమె చీర చూస్తూ. లేదు, మార్చుకుంటాను అని అంది పరి. మరి త్వరగా రెడీ అవ్వురా అన్నాడు కరణ్. నేను నీతో మాట్లాడాలి అని పర్ణిక అనగానే అర్జెంటునా అన్నాడు. హా అని అనగానే సరే అంటూ సోఫాలో కూర్చొని చెప్పు అన్నాడు పర్ణికని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటూ. ఇక అతనికి ఎదురుగా కూర్చుంది పర్ణిక. నేను జాబ్ చేస్తాను అని చెప్పగానే రిజైన్ చేసావు కదా అన్నాడు. లేదు, నేను వేరే చూసుకుంటాను అంది. ఓకే అన్నాడు. నా ఎర్నింగ్స్ మా అమ్మకి ఇచ్చేస్తాను, ఆవిడ బాధ్యత అంతా నాదే. మీకు అలా ఇష్టం లేకపోతే ఇంటి ఖర్చులు ఇద్దరం పంచుకుందాం, మిగిలింది నేను అమ్మకి ఇచ్చేస్తాను అని అంది పర్ణిక. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు కరణ్.
ఇవే అని అనగానే, సర్లే నీ ఎర్నింగ్స్ నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటావో నేను అడగను. ఇంట్లో మంత్లీ ఖర్చులకి నీకు ఈ మంత్ పాకెట్ మనీకి ఇందులో మనీ వాడుకో. ఇందులో ప్రస్తుతం 5 lakhs వరకు ఉన్నాయి అని ఒక కార్డు తీసి పరికి అందించాడు కరణ్. నాకు పాకెట్ మనీ అవసరం లేదు అంది పర్ణిక కొంచెం మొహమాట పడుతూ. అవసరాలు చెప్పి రావు. అన్నీ నాకు చెప్పి చేయాల్సిన అవసరం అస్సలు అంతకంటే లేదు. అందులోనూ మనీ నువ్వు ఎలా ఖర్చు పెట్టినా నేను అడగను. నెక్స్ట్ మంత్ మళ్ళీ 3 lakhs యాడ్ చేస్తాను అని అన్నాడు కరణ్. ఇక ఏం మాట్లాడకుండా కార్డు తీసుకుంది పర్ణిక. పిన్ నంబర్ చెప్పాడు కరణ్. సరే అంటూ గుర్తు పెట్టుకుంది. సరే వెళ్ళి త్వరగా రెడీ అవ్వురా పో అన్నాడు కరణ్. అలాగే అని తల ఊపుతూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది పర్ణిక. చిన్న అంచు ఉన్న కంచి పట్టు చీర కట్టుకొని తల్లి కొన్న చిన్న నెక్లెస్ పెట్టుకొని సింపుల్గా వచ్చి అతని ముందు నిలబడింది. నేను రెడీ వెళ్దామా అని పర్ణిక అడగగానే ఇట్రా అని పిలిచాడు. కరణ్ అలా పిలవగానే పర్ణిక అతని ముందుకు వెళ్ళి నిల్చుంది. కూర్చో అని తన పక్కనే ఉన్న ప్లేస్ని చేతితో తట్టి చూపించాడు. రెడీ అయ్యాక బయటికి వెళ్లకుండా కూర్చోమంటున్నాడు ఏంటి అని 1 నిమిషం తటపటాయిస్తూ అటుపై తను కూర్చుంది. ఇటు తిరుగు అని ఆమెని వెనక్కి తిప్పాడు. పరి అతను చెప్పినట్టే వెనక్కి తిరిగి కూర్చోగానే ఆమె జడ ముందుకు వేసి మెడలో ఉన్న నెక్లెస్ తీసి టేబుల్ మీద పెట్టాడు కరణ్. ఏం చేస్తున్నారు అని మెడ తడుపుకుంది పర్ణిక. విష్ అని కవర్ నుండి బాక్స్ తీసి అందులో నుండి నెక్ సెట్ తీసి ఆమె మెడలో అలంకరించాడు. చల్లగా తాకింది అది ఆమెనే. చేతితో తడుముకుంటూ తన ఫోన్ తీసి సెల్ఫీ మోడ్ ఆన్ చేసి ఆమె ముందు పెట్టి ఇందులో చూసుకో అని అన్నాడు కరణ్. వైట్ డైమండ్ సెట్, మధ్యలో బ్లూ కలర్ డైమండ్స్ ఉన్నాయి. సెట్ చాలా అందంగా ఉంది. తన తండ్రి ఉన్నప్పుడు డైమండ్స్నే ఎక్కువ వాడుతూ ఉండేది తను. వాటి వాల్యూ మరియు నాణ్యత ఆమెకు బాగా తెలుసు. ఇది చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడెందుకు తీసుకున్నారు అని అంది అతని వైపు తిరిగిపోయి. ఆమె ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా నీకు నచ్చిందా లేదా అది చెప్పు అన్నాడు కరణ్. నచ్చడం పక్కన పెట్టండి, ఇంత కాస్ట్లీ సెట్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది. అంటూ ఆమెకు సమాధానం ఇవ్వకుండా ఇవి పెట్టుకో అని ఇయర్ రింగ్స్ని ఆమె చేతిలో పెట్టాడు. జవాబు చెప్పడు అని అర్థమైపోయింది పరికి. ఇక సైలెంట్గా ఆ చేతి రింగులు తీసుకుని జాగ్రత్తగా చెవికి పెట్టేసుకుంది. ఆమె చేతికి బ్యాంగిల్స్ తీసి వేశాడు. అవి కూడా డైమండ్స్ పొదినవి. నచ్చాయా అని మళ్ళీ అడిగాడు కరణ్. పరి మాట్లాడకుండా తనని జాగ్రత్తగా వాటిని తీసుకుంది. సైలెంట్గా ఉన్న ఆమెకి కోపం వచ్చింది అని ఎరుపుగా మారిన ముక్కును చూస్తూ అనుకున్నాడు. ఆమెను తన వైపుకు తిప్పుకొని ఫస్ట్ టైం గిఫ్ట్ ఇస్తే బాగుంది లేంది కూడా చెప్పలేదు నువ్వు అని అన్నాడు కొంచెం తను ఫీల్ అయిపోతూ. ఒక చీరో 3 పువ్వులో ఇస్తే బాగుండేది అని చెప్పగలం, కానీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నాకు భయంగా ఉంది అని అంది పర్ణిక. భయమా ఎందుకు అన్నాడు తను అనుమానంగా మొహం పెడుతూ. నాకు మీరు మా కంపెనీకి సీఈఓగా మాత్రమే తెలుసు. ఆ జాబ్కి మీకు వచ్చే శాలరీకి మీరు ఇచ్చిన గిఫ్ట్కి పొంతనే లేదు. నాకు తెలియని మీరేంటో ఎవరో అని భయంగా ఉంది అని చెప్పగానే మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పరి. నా సేవింగ్స్తో నీకు గిఫ్ట్ కొన్నాను. దానికోసం నువ్వు ఇంత అనుమానపడాల్సిన అవసరమే లేదు. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అని అన్నాడు కరణ్. సేవింగ్స్ అన్నీ ఇలా ఒక ఆర్నమెంట్కి ఖర్చు పెట్టేస్తారా అంటూ గయ్యమంది పరి. గిఫ్ట్ ఇస్తే ఇలా గొడవపడి అమ్మాయిని నిన్ను ఎక్కడా చూడలేదు అంటూ విసుగ్గా అన్నాడు కరణ్. నేను అమ్మాయిని కాదు గిఫ్ట్ ఇస్తే ఎగిరి గంతేయడానికి, మీ వైఫ్ని. కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఇద్దరం ప్రతి నిర్ణయం కలిసి తీసుకోవాలి. అంతేకాని ఇలా మీరు ఒక్కరే వెళ్ళి నచ్చింది చేస్తే నాకు నచ్చదు అని కరాఖండిగా చెప్పేసింది పరి. కరణ్ పెదవులపై తలుక్కున చిరునవ్వు మెరిసింది. ఓకే వైఫ్, ఇక నుండి ప్రతి ఒక్కటి నీకు నచ్చినట్టు చెప్తానులే. చెప్పే చేస్తాను, నిన్ను అడిగి చేస్తాను. ఈసారికి సారీ అని చెవి పట్టుకున్నాడు కరణ్. అప్పటి వరకు కోపంగా మాట్లాడిన పరి చప్పున చల్లారిపోయింది. గొడవ పడితే సాధించవచ్చు, ఇలా సరెండర్ అయిపోతే ఇక వాదించడానికి ఏముంటుంది. సరే లేట్ అవుతుంది, స్టార్ట్ అవుదామా అని అన్నాడు కరణ్. అంటూ బయటికి నడిచింది పర్ణిక. ఇద్దరు డోర్ లాక్ చేసుకుని కిందకి వెళ్లారు. కారులో పరి ఇంటికి బయలుదేరారు. అరగంటలో ఇద్దరు పరి ఇంటి ముందు ఆగారు. పెళ్లిలో జరిగిన దానికి చుట్టుపక్కల వాళ్ళు ఉత్సుకతతో చూస్తున్నారు. పరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరా అని. పరి ఇంటి ముందు కారు ఆగటంతోనే అందరూ బయటికి తొంగి చూశారు. క్యాజువల్గా క్లాస్లో కరణ్ కార్ దిగాడు. మరోవైపు పరి దిగింది. కరణ్ కార్ ట్రంక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతున్న పరిని పిలిచాడు. కార్ సౌండ్ విని మమత, స్నేహ బయటికి వచ్చేశారు. లోపలికి రండి బాబు అని ఆహ్వానించింది మమత.
వస్తున్నాం అత్తయ్య అని కారులో ఉన్న స్వీట్ బాక్సెస్ని మరియు ఫ్రూట్స్ని అన్నిటినీ కవర్ తీసి పరి చేతికి అందించాడు. ఫ్రూట్స్ ఏమో తాను పట్టుకున్నాడు కరణ్. ఇవన్నీ ఎందుకు బాబు, మేమే మీ ఇంటికి పంపాలి అని అంది మమత మొహమాటంగా. అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి అని అన్నాడు కరణ్. అతని చేతి నుండి ఫ్రూట్స్ తీసుకుంటూ స్నేహ పరి చేతి నుండి స్వీట్స్ తీసేసుకుంది. మీరిద్దరు ఇక్కడే ఆగండి ఒక్క నిమిషం అంటూ హారతి త్వరగా వెళ్ళి కిచెన్లో నుండి హారతి ప్లేట్ తెచ్చింది. స్నేహ లోపలికి వెళ్ళగానే మమత స్నేహ హారతి పళ్ళెంతో వచ్చింది. ఇద్దరికీ హారతి అద్ది పేర్లు చెప్పి లోపలికి రండి అని అంది స్నేహ. నేను పరి వచ్చాం అన్నాడు కరణ్. పరి మీకేమవుతుంది అని అడిగింది స్నేహ. నేను నా భార్య పరి వచ్చాం అని కరణ్ చెప్పి నవ్వుతూ అనగానే సార్ చెప్పేశారు, ఇక పరి నీదే వంతు అని పరి వైపు చూసింది స్నేహ. పర్ణిక సిగ్గుపడుతూ నేను మా బాస్ కాదు మా వారు కరణ్ వచ్చాము అని అంది పర్ణిక. స్నేహ నవ్వేసి ఓహో వచ్చేసేయండి లోపలికి అంటూ తను పక్క నుండి వెళ్ళి వంటగదిలో ఆ ప్లేట్ పెట్టేసి వచ్చింది. ఇద్దరు లోపలికి అడుగుపెట్టారు జంటగా. లోపలికి వెళ్తున్న పరీని చూస్తున్న స్నేహ కళ్ళు పత్తికాయలా విచ్చుకున్నాయి. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఏం జరగబోతుంది ఏంటి, పర్ణిక కరణ్ మధ్యలో అంతా సవ్యంగా ఉంటుందా, ఏదైనా పెను తుఫాన్లు సరియు తెస్తుందా అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నచ్చితే ఒక లైక్ చేయటమే కాదు, వీలైతే కామెంట్ కూడా పెట్టండి. అవి మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు మంచి మంచి ఇమేజెస్ కూడా కష్టపడి ఇస్తున్నా కదా మీకోసం. అవి నచ్చితే ఒక్క చిన్న కామెంట్ పెట్టచ్చు కదా. థ్యాంక్ యూ గైస్, బాయ్.